గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ పజిల్స్ 3. ఈ 3 క్వశ్చన్స్ తీసుకున్నాను ఇవాళ. సారీ, ఇక్కడ నేను 3 చేస్తాను. ముందర 2 అనుకున్నాను, తర్వాత మళ్ళీ థర్డ్ వన్ ఐ యాడెడ్. రైట్. సో ఇవి ఎలా చేయాలన్నది మనం డిస్కస్ చేద్దాం. చూడండి, చాలా ఈజీ. ఇక్కడ a plus b is equal to 15, b multiplied by c is equal to 84, c divided by 4 is equal to 3. ఇది మనకి డైరెక్ట్ ఇచ్చేసాడు. c డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 3. సో b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 18. సో మనం ఇక్కడి నుంచి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇది డైరెక్ట్ మనకి c వాల్యూ ఇచ్చేస్తుంది. c డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 3 కదా. c బై 4 ఈజ్ ఈక్వల్ టు 3 దీని అర్థం. అంటే c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 4 ఈజ్ ఈక్వల్ టుకి ఇటు వస్తే ఇటు మల్టిప్లై అయిపోతుంది 3 ఇంటూ 4. ఎందుకంటే రెండు వైపులా మనం 4తో మల్టిప్లై చేస్తాం. ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. c ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 4. సో c ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చేసింది మనకు ఆన్సర్. ఓకే, చాలా ఈజీగా వచ్చేస్తుంది. c ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చేసింది. ఇప్పుడు c ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చేస్తే నెక్స్ట్ b ఇంటూ c మనం చాలా ఈజీగా, అంటే మీరు ఇటువంటి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ చేస్తే త్వరగా సాల్వ్ చేయగలరు అన్నది చూసుకోవాలి. అది ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. b ఇంటూ c, c ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చేసింది. b ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 84. సో రెండు వైపులా మనం 12తో డివైడ్ చేసేస్తాం. ఈ 12 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ 12 7s are 84. ఓకే, 12 7s are 84. సో b ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చేసింది మనకి. ఇంకా చాలా ఈజీ మనకి రెండు తీసుకోవడం. ప్లస్ ప్లస్ ఉన్నాయి. ఇంకోటి కామన్ సెన్స్ ఏంటంటే బీలో ఏ కలిపితే 15 వస్తుంది, బీలో డి యాడ్ చేస్తే 18 వస్తుంది. అంటే డి ఏ కన్నా 3 మోర్ అన్నమాట, ఎక్కువ. అలాగే ఏ 3 లెస్ దెన్ డి. కామన్ సెన్స్ ఏదైనా ఒకటి చేసేసి మనం చేసుకోవచ్చు, క్విక్గా ఆప్షన్ చూసుకోవచ్చు. సో మనకి బి ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 18. సో d ఈజ్ ఈక్వల్ టు 18 మైనస్ 7. సో d ఈజ్ ఈక్వల్ టు ఏంటి అయిపోతుంది, 11. d ఈజ్ ఈక్వల్ టు 11. సో a ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 3 చేసేసుకోవచ్చు మీరు, లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. a ప్లస్ b మనకి 7 వచ్చింది కదా. సో b ప్లస్లో 7 ఈజ్ ఈక్వల్ టు 15. సో a ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 8. సో a ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, 8 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 15 అయిపోతుంది. 8 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 15. అండ్ 7 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 84 అయిపోయింది. 12 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 3 అయిపోయింది. 7 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 18. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకి ఈ క్వశ్చన్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెకండ్ కొద్దాం. ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్ ఉంది. యూ నీడ్ టు ఫైండ్ వాట్ కమ్స్ హియర్, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో. ఓకే, అప్పుడు మనం ఎలా చూస్తే మనకి ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను, ఇటువంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు స్క్వేర్స్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అలా 25 దాకా కనీసం స్క్వేర్స్. ఇక్కడ 2 ఏంటి, 1 స్క్వేర్ ఆఫ్ కోర్స్ 1, కనీసం 25 దాకా. అలాగే 1 క్యూబ్ నుంచి 25 క్యూబ్ దాకా మీకు బై హార్ట్ చేసేసుకోండి. చాలా ఈజీ అవుతాయి ఇటువంటి క్వశ్చన్స్, మీరు క్షణాల్లో చేసేయగలరు. ఇక్కడ చూస్తే మనకి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది 6 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 7 స్క్వేర్. ఓకేనా. చూడండి, ఇక్కడ 2 స్క్వేర్, ఇక్కడ 7 స్క్వేర్, ఇక్కడ 14, అంటే 2 7s are 14 అయిపోయింది. ఇక్కడ 6 స్క్వేర్, ఇక్కడ నుంచి మీరు చాలా క్విక్గా సాల్వ్ చేసేయగలరు. ఇది 6, 2 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 14 అయింది. ఇక్కడ 30 ఇచ్చాడు, అంటే 6 మల్టిప్లైడ్ బై వాట్ ఈజ్ ఈక్వల్ టు 30. 6 మల్టిప్లైడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ 5 రాకుండా 5 స్క్వేర్ కావాలి. మీకు ఆప్షన్స్ ఇచ్చుంటే ఆప్షన్స్లో గబుక్కుని 5 కూడా ఇవ్వచ్చు. 5, 25 అలా ఇస్తారు ఆప్షన్స్లో. మీరు 6 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 30 అని 5కి టిక్ పెట్టేస్తే మీ క్వశ్చన్ తప్పైపోతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ 5 రాదు, ఇక్కడ ఏంటి వస్తుంది, ఇక్కడ స్క్వేర్స్ వస్తున్నాయి కదా. 5 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 25 వస్తుంది ఇక్కడ. ఓకే, ఇంకా ఇక్కడ 35 ఎందుకు వచ్చింది చూసుకుందాం. ఇది 7, ఇది 5, ఇక్కడ 7 స్క్వేర్ కదా, ఇది 5 స్క్వేర్. ఓకేనా. 7 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 35. ఇది 2 స్క్వేర్, ఇది 6 స్క్వేర్. సో 2 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 12.
2 into 7 is equal to 14, వీటిని మల్టిప్లై చేసేసాడు. 6 into 5 is equal to 30, ఇక్కడ 5 into 7 is equal to 35, ఇక్కడ 2 into 6 is equal to 12. ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు అర్థమైపోయింది. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏంటి వస్తుంది, ఇక్కడ ఆన్సర్ 25. ఇది మనకి ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m. చూడండి, 16 ప్లస్ వాట్ ఈజ్ ఈక్వల్ టు 23 అంటే 16 ప్లస్ 7 వస్తుంది. ఇక్కడ 23లోంచి ఎంత తీస్తే 19 వస్తుంది, -4 వస్తుంది. ప్లస్ ఇక్కడ మళ్ళీ +0 వచ్చింది, ప్లస్ ఇక్కడ మళ్ళీ మనకి +3 వస్తుంది. అంటే మనకేం కుదరటం లేదు ఏమి సీక్వెన్స్. ఇక్కడ 22 -7, మళ్ళీ ఇక్కడ -7, ఇక్కడ +7 -7, కానీ ఇది -4 0 3 వస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుందా అంటే మనకి ఇక్కడ మళ్ళీ +10 వచ్చేసింది, ఎక్కడ మనకి ఏమీ లింక్ లేకుండా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇంకోటి ఇలా మనకేం రానప్పుడు ఇవేమి స్క్వేర్స్ అవి కూడా కావు. ఓకేనా? ప్రైమ్ నెంబర్స్లో కూడా ఉన్నాయి, స్క్వేర్స్ కూడా కావు అన్నప్పుడు మనం ఓన్లీ ఇది స్క్వేర్ ఉంది, ఇది స్క్వేర్ ఉంది, కానీ మిగతావేవి స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్లో లేవు, క్యూబ్స్ కూడా కావు. అటువంటిప్పుడు మనం ఏం చేసుకుంటామంటే ఆల్టర్నేట్గా చూసుకోండి. 16 19 అంటే 16 + 3 ఈజ్ ఈక్వల్ టు 19, 19 + 3 ఈజ్ ఈక్వల్ టు 22, 22 + 3 ఈజ్ ఈక్వల్ టు 25 అయింది. ఓకే, ఇప్పుడు ఇది 23లోంచి 19 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది, 23లోంచి -4 చేస్తే 19 వస్తుంది, 19లోంచి -4 చేస్తే 15 వస్తుంది. ఇప్పుడు 15లోంచి m అంటే ఏంటి, 15 - 4 చేయాలి మీరు, దట్ ఈజ్ ఈక్వల్ టు 11. సో మీకు ఆప్షన్ వచ్చేస్తుంది m ఈజ్ ఈక్వల్ టు 11. ఇది దీని ఆన్సర్. ఓకేనా? ఇలా మీరు చాలా క్విక్గా పజిల్స్ని ఎంజాయ్ చేసి పర్ఫెక్ట్ స్కోర్ మీరు తీసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి ఈ క్వశ్చన్స్ని మీరు ఎంజాయ్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దాకా తప్పకుండా షేర్ చేయండి. ఎవరికి ఇది యూస్ఫుల్ అవుతుందో వాళ్ళ దాకా తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.